దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని గత 70 సంవత్సరాలుగా ఆగస్టు 10న దళిత క్రైస్తవుల హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుతూనే ఉన్నామని వెస్ట్ పారిస్ చర్చ్ ఫాదర్ సతీష్ కుమార్ తెలిపారు. హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాస్టర్లతో కలిసి నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఫాదర్లందరూ దళిత క్రైస్తవులకు ఎలాంటి అన్యాయం జరిగిందో దానికోసం ఇప్పటి వరకు ఎందుకు పోరాడుతున్నామో క్షుణ్ణంగా వివరించారు. దేశంలోని పాలకులు చేసిన పాపానికి భవిష్యత్తులో మా బిడ్డలకు ఎలాంటి నష్టం జరగకూడదనే మా ఆవేదన అంటూ పేర్కొన్నారు. ఈ నిరసన ర్యాలీలో ఫాదర్ బెంజమిన్, కార్పొరేటర్ రాజులత, విజయ్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ సంఘాలు, క్యాథలిక్, ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంఘాల శాఖలు, క్రైస్తవ నాయకులు, ఈ పట్టణ పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు, ఇండిపెండెంట్ చర్చెస్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే ఆగస్టు 10 ఈ పట్టణ పురవీధులలో నిరసన ర్యాలీని జరపడానికి మేమందరము కూడా మీ ముందుకు వచ్చి ఉన్నాం. 1950వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దానిలోని పారాగ్రాఫ్ 3 మూడవ పారాగ్రాఫ్ ఈ దేశంలో మత స్వేచ్ఛకు, ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీ మత స్వేచ్ఛకు భంగం కలిగించేటటువంటిదిగా ఉంది. రాజ్యాంగాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘనగా ఇది భావిస్తూ ఉన్నాం. ఎంచేతనంటే అనేక మంది క్రైస్తవులు దళితులు అయి ఉన్నారు. ఈ దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా ఏ మతాన్నైనా కానీ అనుసరించవచ్చు. ముఖ్యంగా క్రైస్తవ్యంలోనికి రావడం అనేది మేము మత మార్పిడిగా ఎన్నడూ భావించడం లేదు. ఒక వ్యక్తి యొక్క జీవితం మారడం, ఒక వ్యక్తి సమాజానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నుండి దైవికమైనటువంటి స్థితిలోనికి, సమాజానికి మేలుకరమైనటువంటి స్థితిలోనికి రావడం, ఒక వ్యక్తి తన జీవితంలో తాను క్రైస్తవ్యాన్ని కానీ ఇతర మైనారిటీ మతాలను కానీ స్వీకరించినప్పుడు అతని యొక్క ఆర్థిక స్థితి ఏమాత్రము దేశవ్యాప్తంగా ఈ రోజున NCCI నేషనల్ కౌన్సిల్ చర్చెస్ ఆఫ్ ఇండియా, CBCI క్యాథలిక్స్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, NCDC నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ రోజున పిలిపించున్నారు. మరి 1950లో ఆగస్టు 10వ తేదీన నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆ స్పెషల్ ఆర్డినెన్స్ని రద్దు చేయాలని గత 78 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో పేరు నంబర్ 3ని రద్దు చేయాల్సిందిగా గత 78 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బ్లాక్ డే ఇన్ఛార్జిగా, సెక్రటరీగా నియమితులయ్యాను. మా గుంటూరు మేత్రానులు చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారు ఎంతో శ్రద్ధతో క్యాథలిక్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరికైనా సరే అన్యాయం జరుగుతుంటే మనం పోరాడాలి, నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఇన్ గుంటూరు సిటీ అనేది అందరం కూడా కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క ర్యాలీ. ఇది ఒకే ఒక ఉద్దేశము. 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. 56లోనే సిక్కులకు, జైన్లకు ఈ దళిత హోదా అనేది ఇచ్చారు. మతం అనేది నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేయొచ్చు. ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇన్ ఇండియా దే కెన్ ఎంబ్రేస్ ఎనీ రిలీజియన్. 1956లో సిక్కులకు ఇచ్చారు. 1990లో ముస్లిమ్స్ కూడా ఈ హోదా వచ్చి 75 సంవత్సరాలు జరుగుతుంది. కానీ 74 సంవత్సరాలుగా మా పోరాటం, ముఖ్యంగా దళిత క్రైస్తవులు, బీసీ క్రిస్టియన్స్ పోరాటం మాత్రం జరుగుతూనే ఉంది. ఎన్నో రాజ్యాలు మారాయి, ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది పాలనాధికారులు వచ్చారు, ఎన్నో మారాయి. కానీ ఇంకా దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వివక్షని ఎవ్వరూ గుర్తించట్లేదు. ఎందుకు? ఏంటి దానికి కారణం? ఎస్సీలో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి. దాదాపుగా 59 ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీలో ఉన్న ఉపకులాలన్నీ కూడా మతం మారినా కానీ వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది. ఉదాహరణకు సిక్కులు మతం మారినా వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది, జైనులు మతం మారినా ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది. కానీ ఎందుకని క్రైస్తవులకు మాత్రమే క్రైస్తవం తీసుకుంటే ఎస్సీ స్టేటస్ ఎందుకు వర్తించదు? ఎందుకు ఈ వివక్ష మా మీద చూపిస్తున్నారు? అంటే మేము ఈ దేశంలో పౌరులం కాదా? మాకు ఓటు హక్కు లేదా? మాకు ఓటు బ్యాంకు లేదా? అంటే రాజకీయ పార్టీలన్నీ మమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారా? అంటే మా వివక్ష మరి గత ఆగస్టు 10వ తారీఖును బ్లాక్ డేగా ప్రకటించి 70 సంవత్సరాలు పైగా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఎన్నో డినామినేషన్స్, క్రైస్తవులో ఉన్నటువంటి ఎన్నో డినామినేషన్స్ అందరం కలిసి
అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో మేము ప్రొటెస్ట్ చేస్తుంటే 70 సంవత్సరాలు మా బాధ మేము కనిపించట్లేదా? మా భవిష్యత్తు, మా తరతరాలు అంతరించిపోయాయి. మా భవిష్యత్తు సంగతి ఏంటి? రేపు ఫ్యూచర్ మా పిల్లల సంగతి ఏంటి? మా పిల్లల భవిష్యత్తు సంగతి ఏంటి? ఎందుకని క్రైస్తవులకు మాత్రమే ఎస్సీ స్టేటస్ ఇవ్వట్లేదు? దీనికి ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న మీరు మా బాధని, మరి మేము ఈ విధంగా తరతరాలుగా వివక్షకు గురవుతూనే ఉన్నాము, తరతరాలుగా మరి మేము అంతరించిపోతూనే ఉన్నాము అంటే ఏ విధంగా కూడాను మాకు ఎటువంటి ఈ దేశంలో ఎటువంటి మరి రిజర్వేషన్స్ కానివ్వండి ఏవి కూడా మాకు వర్తించట్లేదు. ఎందుకు? దానికి గల కారణం ఏంటి? దయచేసి ఏదైతే పొందుపరిచి ఉన్నారో ఆర్టికల్ని ఇమీడియట్గా రద్దు చేయాలి. మా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. ఎస్సీ స్టేటస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని ఈరోజు మా డిమాండ్.